ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచేవాడు రామ్. తండ్రి కూలీ, తల్లి ఇళ్లల్లో పని. ఇంట్లో డబ్బు లేని పరిస్థితి. పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా కష్టమే. కానీ రామ్ ఒక్క విషయం గట్టిగా నమ్మాడు. నేను చదివితేనే మా ఇంట్లో పరిస్థితి మారుతుంది. పగటిపూట కాలేజ్కి వెళ్ళి సాయంత్రం హోటల్లో ప్లేట్లు తుడిచి రాత్రంతా లైబ్రరీలో చదివేవాడు. అతని స్నేహితులు సినిమాలు, ఫన్ అవుటింగ్స్ అంటే రామ్ మాత్రం ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళేవాడు. ఒకరోజు అతని లెక్చరర్ క్వైట్లీ తన దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, రామ్, నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఎందుకు? రామ్ నవ్వుతూ చెప్పాడు, సార్, నేను బాగుపడాలి కదా. మా అమ్మా నాన్నలు ఎవరిని అడగకుండా బాగుపడాలి. సంవత్సరాలు గడిచాయి. రామ్ రాత్రిళ్ళు పగలు చదివిన ప్రయత్నాలు వృధా కాలేదు. అతనికి చివరికి ఒక పెద్ద ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ సంపాదించాడు. ఆఫర్ లెటర్ తీసుకొని ఇంటికి వెళ్ళిన రోజు అతని తండ్రి కన్నీళ్ళు ఆపుకోలేక చెప్పాడు, బిడ్డ, నువ్వు మా జీవితాలే మార్చేశావురా. ఆ క్షణం రామ్ అర్థం చేసుకున్నాడు. పేదరికం కంటే మనసులో ఉన్న నమ్మకం చాలా పెద్దది. జీవితం మార్చేది అదృష్టం కాదు, ప్రతిరోజు పడి చేసిన కష్టం మాత్రమే.